ఏమన్నా నువ్వు నేను పెళ్లి చూపులకు వచ్చామా పెట్టు పెట్టిన బిరింగ్ ఆకలేతుంది లోపల కొంచెం బూత్ మాట్లాడినా అటు దెబ్బ అయిపోతారు, వీళ్ళకి కొంచెం తగ్గినా ఇటు దెబ్బ అయిపోతారు. అది ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా మెయింటైన్ చేస్తారు? మన ఫాలోవర్స్ ఎట్లా అంటే ఒక్క పదంకి ఫుల్ అడిక్ట్ అయిపోయినారు. చెప్పాలా కదా నువ్వు లోపల కొడుకు అనలేదు బ్రో వాళ్ళు ఫీల్ అయిపోతున్నట్టున్నారు. అంటే మీ వీడియోస్ అమ్మాయిలు చూడరా ఎక్కువ? చూసారు వాళ్ళు కూడా ఫీల్ అవుతారా? వాళ్ళు కూడా కామెంట్ ఫోటో తీసుకునే వచ్చినప్పుడు కానీ బ్రో ఒకసారి లోపల కొడుకాను కామెంట్లు అయితే చచ్చిపోతే మీ మీద కేసు పెడతాం, ఎవరు బాధితులు. నిజంగానే ఒకరిని నవ్వించడం ఒక వరం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు కదా. స్టార్ట్ చేయడం ఇవన్నీ ప్రాంక్స్ తో స్టార్ట్ చేసాం అనమాట. బాగా పెద్ద పెళ్ళి ముందు సంవత్సరమే అయిపోయింది పెళ్ళి. మీ ఊరి స్లాంగ్ ని కావాలని వాడుకుంటారా మీరందరూ అట్లా, లేకపోతే బేసిక్ గా అంతే మాట్లాడతారా? లేదండి మామూలు ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా అదే స్లాంగ్ అనమాట, అంతే డైరెక్ట్. శివ గారు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారండి? మ్యారేజ్ అయిందండి. బ్రాకెట్ లో సాంగ్ ఏంటి, అందగాడా మీ అన్నకంటే నువ్వే అందంగా ఉన్నావు లేరు. ఇప్పుడే వస్తారు పాట మా వాళ్ళు. నిజంగానే ఏడవాలనిపించి అందరి ముందు ఏడవలేక సపరేట్ గా ఒక్కరే కూర్చొని ఏడ్చిన సందర్భం ఏంది? ఏడ్చిండేదంటే అదేం లేదక్క. మన రీసెంట్ గా 3 months బ్యాక్ మా ఫ్రెండ్ అక్క వీడియోస్ లోనే వస్తా ఉండే, ఇంట్లో సమస్యలతో లవ్ మ్యాటర్ లో చనిపోయింది అక్క. రీసెంట్ గా సూసైడ్ చేసుకున్నారు. నా మాదిరి అక్క మంచోడు, చాలా మంచోడు అక్క. వాడు ఒక్కడే ఫ్రెండ్ అక్క. బాగా ఇష్టమా? చాలా అక్క, వాడు వదిలేసి ఒక్కడేనక్క. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మన ఊరి యాసతోటి, మన స్లాంగ్ తోటి ఎవరైనా సరే ఎంతో స్ట్రెస్తో వచ్చేసి రోజంతా తిక్కగా ఉండి ఒక్కసారి వాళ్ళు వీడియో ఓపెన్ చేశారనుకో, ఆ మొహం మీద ఒక చిరునవ్వు వస్తుంది చూడండి. ఆ చిరునవ్వు తెప్పించే టీంని మీ అందరికీ చిరునవ్వులు తెప్పించడానికి ఈరోజు ఇంటర్వ్యూకి అయితే పిలిచేశారనమాట. ఈరోజు నాతో పాటు పవన్ గారు, అరుణ్ గారు, శివ గారు ఉన్నారు. వాళ్ళ మొత్తం టీంతో చాలా విషయాలు మాట్లాడేద్దాం, వచ్చేయండి. హలో అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి, బాగున్నారా? వెరీ గుడ్. బాగున్నాను, చాలా బాగున్నాను. బా నవ్వుతారు అనగానే అందరూ మళ్ళీ నవ్వుతున్నారు ఒక్కసారిగా. అది అలవాటు అయిపోయిందండి. అంటే ఎట్లా అంటే అదొక మీ హ్యాబిట్, అది నవ్వాలా మీరు, ఖచ్చితంగా మీరంటేనే నవ్వాలా, అట్లా మీ అయిపోయింది. మొహం చూడగానే నవ్వు రావాలి. నిజంగానే ఒకరిని నవ్వించడం ఒక వరం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు కదా. ఎలా నవ్వించాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు? అంటే ఏముంది, పక్కన వాళ్ళు నవ్వితే మనకేంటి, ఏడిస్తే మనకేంటి అనుకోవచ్చు కదా. అంటే యాక్చువల్ గా మేమైతే స్టార్ట్ చేయడం ఇవన్నీ ప్రాంక్స్ తో స్టార్ట్ చేసాం అనమాట. ప్రాంక్ వీడియోస్ తీస్తూ ఉంటాం. స్టార్టింగ్ ప్రాంక్ స్టార్ట్ చేసి నిదానంగా, అంటే ఒక స్ట్రాటజీ అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఇది ఖచ్చితంగా జనాల మైండ్ సెట్ లో పడాలా మనం ఖచ్చితంగా అనేటట్టు ప్రాంక్ స్టార్ట్ చేసాం. ఎలాంటి ప్రాంక్స్ చేసేవాళ్ళు అంటే మాకి అంటూ ఫేమస్ మంచిగా అనంతపూర్ పాతూరు మార్కెట్ అని ఒకటి ఉంది. వాళ్ళంతా మాకు దేవుళ్ళు మా దృష్టిలో. మంచి కోఆపరేట్ చేస్తున్నారు అనమాట. మంచిగా వెళ్ళంగానే రిసీవింగ్ గానీ, వీళ్ళ మీద చేయండి, ఇదో ఈ ముస్లిం ఆమె మీద ప్రాంక్ చేయండి అనే విధంగా. వాళ్ళకి తెలిసే చేస్తారా? ఇప్పుడు మీరున్నారు కదా, మీకు కొలిక్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆమె పైన ప్రాంక్ చేయండి అని చెప్తారు. ఆ విధంగా చేస్తుండే. అలా ప్రాంకుల నుంచి మొదలు పెట్టారు. కానీ మీ ముగ్గురు అసలు ఎలా గ్యాంగ్ అయ్యారు? ముందు నుంచి ఫ్రెండ్సా, బంధువులా, లేకపోతే ఫ్యామిలీ? మా నాన్న చెల్లెలు కొడుకు, మా ఓన్ బ్రదర్ అన్న, వీళ్ళిద్దరు ఓన్ బ్రదర్స్. అవునా? ఇప్పటిదాకా చెప్పలేదు ఇందా నుంచి. సస్పెన్స్. అస్సలు అలా అనిపించట్లేదు తెలుసా, అంత ఫ్యామిలీనే. బయట వాళ్ళు అయితే కష్టమని మొత్తం ఎత్తుకొని ఒక ఫ్యామిలీ. ఇందాకేమన్నారు, అన్న చెల్లెలు కొడుకు.
మా మా నాన్న నాన్న చెల్లెలు చెల్లెలు కొడుకు, అత్త కొడుకు. అత్త కొడుకు అత్త కొడుకు అలా చెప్పొచ్చు కదండి. మా నాన్న చెల్లెలు కొడుకు నా ఐక్యూని పరీక్షిస్తున్నారు అంటే మీరు. అత్త కొడుకు అంటే ఇంకా ఎక్కడెక్కడ దూరం ఏమో పోతాయి. అనుకుంటారు అనేసి. ఇట్లా సందులు సందులు తిరుక్కొని పోతుంది, అందుకే నాన్న చెల్లెలు కొడుకు అంటే అసలే ఎక్కువ. చాలా సందులు ఎక్కువ ఉన్నాయి ముక్కు. ఓకే, అలా బంధువులు ముగ్గురు కలిసి చేద్దామని ఫస్ట్ నుంచి ఉంది ఆలోచన. అండి అంటే జస్ట్ ఇది అసలు అనుకోలేదండి, అదేదో హ్యాపెన్స్, దేవుడు ఏందో బయలోకి తోసేసినట్టు అసలు మమ్మల్ని ఇంటికి తోసేసాడు అనమాట. యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ లాస్ట్ ఒక 6 months బ్యాక్ రిజైన్ చేసేసా. రిజైన్ చేశారా? పూర్తి అంతా దీని మీద వచ్చేసాం అనమాట. ఇంకా ఇంత గట్స్ ఉండాలి తెలుసా అసలు రిజైన్ చేయాలంటే. అలా ఎలా ఇంట్లో ఒప్పేసుకున్నారా? అంటే మనం చేయగలమనే మా వాడు ఏదన్నా చేయగలనే వాళ్ళకి ఒప్పించుకోవాలి, నమ్మకం కలిగించుకుంటే వాళ్ళు ఏదానికన్నా సర్లే మావాడు ఎక్కడన్నా గట్టిన అవుతాడనే హోప్ వస్తుంది. ఓకే, మీరు? ఇంకా నేను ఒక వేరే షోరూమ్ లో వర్క్ చేసిన, వేరే షోరూమ్. ఓకే, ఇంకా అటు నుంచి ఇట్లే వీడియోస్ లెక్క దీంట్లోకి కంటిన్యూ అయిపోయినా. చదువుకోలేదా? చదువుకున్నాక ఇంటర్ వరకే చదివినా. ఎందుకు? 2020 ఇందాక సరే అక్క అంటుంటే ఏం చదువుకుంటున్నావు బ్రో అంటే ఇంటర్ అన్నాడు. ఇంటర్ ఓకే, ఇంటర్ అయితే పిలువారు అన్న. ఇంటర్ 5 సంవత్సరాల కింద గ్యాప్ ఇచ్చి ఎందుకు మానేసా చదువు? అదే మనకి ఇంకా వచ్చేదే 4 అక్షరాలు, అది కూడా 10th కరోనా పాస్. వీళ్ళు అన్ని పాస్ అయినటువంటి కరోనా పాస్. వాళ్ళు పాస్ చేశారు, మనం అయ్యింది లేదు. 10th కరోనానే, ఇంటర్ కరోనానే, ఇంకా డిగ్రీ నుండి అదే అవునేమో, కాకపోతే అది థర్డ్ వేవ్ రాలేదు అనుకుంటా. అమ్మా బతికిచ్చారు, మీరు చదివితే ఇంకో వేవ్ వచ్చేది మాకు. అందుకే చదవడమే ఆపేసా పూర్తిగా. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారంట. మీరు చెప్పండి, అల్లుడు అవుతాడు కదా. అంటే ఇండ్లలో ఎవరుకున్నదండి చదువుకోవాలా పిల్లలని, కాకపోతే అది అబ్బల్లా అదే అంటారు, అది రావాలి. ఇంకా వాళ్ళు మా వానికి ఎంత అనేసి ఇంకా మా నాన్న ఇంక ఇట్లే ఉంటే చదువు రాదు, ఏం రాదు, ఎంత చదివినా ఒకటే చదివి అన్నట్లు షోరూమ్ లోకి వర్క్ పంపించాడు. అక్కడ 5 years చేశాడు, 5 సంవత్సరాలు బైక్ రిపేర్ మొత్తం ఆల్ వర్క్ వచ్చు. అక్కడి నుంచి చేస్తా ఉంటే బృందావన్ కాలనీ సినిమా నాకేం రాదు, తింటాను పడుకుంటాను, కానీ బైక్ రిపేర్ మాత్రం వాడు బాగా చేస్తాడు. అలానే బైక్ రిపేర్. ఇంకా అటు నుంచి చిన్నగా ఇట్లా వీడియో స్టార్ట్ చేసి కొంచెం మంచిగా ఫేమ్ వచ్చేంత వరకు దాంట్లోనే ఉండి అంత వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇట్లా వీడియోస్ లో మంచిగా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇదే. ఓకే, మీరు? 2017-18 ఇంటర్ కంప్లీట్ అయింది. 17-18 ఓకే. అప్పటి నుంచి ఇంకా ఇంటికాడ బిజినెస్ డ్రాప్ అయినాక. మీరు కూడా డ్రాపా? ఇద్దరు డ్రాప్. ఇంట్లో ఒకరు కూడా చదువుకోలేదని ఇంట్లో కోపం లేదు. అంటే మా ఫ్యామిలీస్ ఎట్లా అంటే మొత్తం అంతా ఇప్పుడు మా అందరికి బిజినెస్ లే ఉన్నాయి. అంటే మా వాళ్ళు వచ్చేసి ఎక్కువ బిజినెస్ వైపే ప్రిఫర్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి బిజినెస్ అట్లంతా బిజినెస్ చేసుకుంటూ ఒక సైడ్ ఇవి చేసుకుంటూ. కాదు, అందరు బిజినెస్ చేస్తే జాబ్ చేసేది ఎవరు? మీరందరూ బిజినెస్ చేస్తే ఎవరండి జాబ్ చేస్తారు బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర? సో మీరు కూడా ఇంకా ఇట్లా వీడియోస్ లోకి వచ్చేసారు. అనంతపూర్ లో అసలు బేసిక్ గా యూట్యూబర్స్ చాలా మంది ఉంటారు కదా. అనంతపూర్ అడగలేదా అని అనుకుంటున్నా, అడిగేసారు. అసలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 130-120 members ఉన్నారండి. జస్ట్ 500 యూట్యూబర్ ప్రమోషన్ చేయడానికి పోవడమే. 200 ప్రమోషన్ చేస్తా, 200 లేదంటే ప్లేట్ బిర్యానీ ఇండి ప్రమోషన్ చేస్తా. అంటే మంచి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, కాకపోతే ముంచే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. అది ఆల్టర్నేటివ్ ఉంటారు ఖచ్చితంగా. మంచి ఉన్న చోట ముంచేది ఉంటుంది ఖచ్చితంగా, ఉండాల్సిందేనా? కానీ అంతమంది యూట్యూబర్లు ఉన్నప్పుడు నిజంగానే గొడవలు అవ్వవా? లోపల వాడు ఎదిగిపోతున్నాడు అని చెప్పేసి పగబట్టేయడం, కొంచెం సేపు కుట్ర, అది ఇది ఇవి ఉంటాయి. ఉంటాయండి, అది కామనే కదండి. అంటే ఇక్కడ మాదిరి మన హైదరాబాద్ లో మాదిరి మా అనంతపూర్ లో ఇన్ఫ్లుయెన్సర్ కళ్ళ ముందర పోయినా కూడా ఒకరికొకరు మాట్లాడుకో. అదేంటి? అంతే, మీరు ఫ్రెండ్స్ కాదా? ఎవరు మాట్లాడుకోం, కళ్ళ ముందరే తిరుగుతా ఉంటారు, చూస్తా ఉంటారు, మాట్లాడుకోం, కొట్లాడుకో, మంచిగా ఉంటాం అంతే అనే టైంలో మంచిగా ఉంటాం. అయితే మీరు ఎవరు రేలంగి మావే లేరు అనమాట. నేను రేలంగి మావేనా? వీళ్ళందరూ ఇట్లున్నారంటే నేను రేలంగినైనా కాబట్టి వీళ్ళంతా ప్రతిదానికి నవ్వుకుంటుంటారు. అవునా? అయ్యో ఏముందండి, మనమైనా అంతే. ఇప్పుడు ఆయన హేట్ చేస్తున్నా కూడా మనం హాయ్ బ్రో బాగున్నారంటే అయిపోయి వీడు
మనోడే మంచోడే అనుకుంటారు అంతే అట్లా. ఇడు మనోడు అనుకున్న పగోడు. అది నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉండిపోయింది అనమాట. అంతమంది యూట్యూబర్లు ఉన్న ఊర్లో అందరూ ఫ్రెండ్స్ అయితే ఇంకా బాగుంటది కదా, అందరూ కలిసిపోయి ఇంకా చేస్తే ఊరే బాగా హైలైట్ అవుతది కదా అని చెప్పేసి. అవుతుంది, కాకపోతే స్వార్థమా? వాళ్ళు సమాజం కోసం పోరాడరు వాళ్ళు ఎక్కువ. సమాజం కోసం పోరాడాలి ఎక్కువ అనంతపూర్లో. సమాజం కోసం పోరాడే వాళ్ళ పోరాడే వాళ్ళు కాదు, ఓకే. పోరాడే వాళ్ళు కాదు. అంటే ఇన్ కేస్ ఎగ్జాంపుల్ అంటే పునర్విక్ అది ఒకటి జరిగింది. అది యాక్చువల్ స్టార్ట్ చేసినది మనం స్టార్ట్ చేసాం, Okay. అనంతపూర్ నుంచి స్టార్ట్ చేసాం. ఒక సెకండ్ వీడియో పెట్టాను అనమాట. ఒక్క వీడియో ఇట్లా పాపను వైరల్ చేద్దాం అనగానే చాలా మంది అంటే నాకు ప్రతి ఒక్క- సపోర్ట్, ఇన్ఫ్లుయెన్సర్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. ఓకే. అంటే ఎవరో ఇంకా ఏం చేద్దాం అనేటోళ్ళు లైట్ తీసుకున్నారు, చేసేవాళ్ళు చాలా మంచి చేసినారు. కానీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ ఈ తరపున ఏంటి మా ఛానల్ పేరేంటి? హలో మచ్చాస్, మా ఛానల్ పేరు మంది ఐ డ్రీమ్ ఛానల్ అండి. మనదా? యా, మనది. చెప్పండి ఏదో చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి అప్పుడు సపోర్ట్ చేసినందుకు. సపరేట్ వీడియో పెట్టి చేయలేకపోయినాము, ఈ తరపున చెప్పుకుంటున్నాం అనమాట. థ్యాంక్ యూ అందరికి. సో ఈ వీడియోస్ చేసేటప్పుడు మీ ఊరి స్లాంగ్ ని కావాలని వాడుకుంటారా మీరందరూ అట్లా, లేకపోతే బేసిక్ గా అంతే మాట్లాడతారా? మామూలు లేదండి, మామూలు ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా, అదే స్లాంగ్ అనమాట. అంతే. డైరెక్ట్. అది కాక మేమేం చేస్తామంటే ఇంతవరకు ఏదైనా స్క్రిప్ట్ ఇట్లా రాసుకుని ఏదైనా ఇంతవరకు ఇప్పుడు వచ్చామా, ఇప్పుడు మన మీద వీడియో చేయాలనుకో ఒక 10 minutes 15 minutes ఉండి ఆలోచించుకొని పెట్టేసే మైకింగ్ చెప్పేసి Content నువ్వు ఈ డైలాగ్ చెప్పు, ఈ డైలాగ్ చెప్పు. స్క్రిప్ట్ ఏం లేకుండా ఎప్పటికప్పుడు అట్లా అనుకోవడం, ఇలా రాసేయడం, Direct. ఇలా చేసేయడం డైరెక్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మొత్తం? 2 years అయితే. యూట్యూబ్ ముందు ఒకటి ప్రాంక్ వీడియోస్ చేస్తాము, ప్రాంక్ మచ్చేస్ అని ఒక యూట్యూబ్ ఛానల్. ప్రాంక్ మచ్చాస్. అది 2 years గాను మంచిగా ఒక 8,000 followers ఉండి అట్లనే 2 ఉంది, years ఎక్కలేదు 2 years పెరగలేదు. అదేమైతుందంటే ఫ్రాంక్లు కంటెంట్లు ప్రతి ఒక్కటి ఆ యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటే ఓకే. అసలు పోవడం లేదు. వేరే వాళ్ళ రియాక్షన్ వీడియోలు మనం పెడతంటే 2 million 3 million వ్యూస్ పోతా ఉన్నాయి. ఎందుకు మీకు పోలేదు? అది పాత ఛానల్. అల్గారిథం ఎట్లా అయిపోయిందంటే ప్రాంక్ చూసే వాళ్ళకి ప్రాంక్ సజెస్ట్ చేస్తుంది, కంటెంట్ చూసే కంటెంట్ సజెస్ట్ చేస్తుంది. ఇంకా మాకి దీంట్లో మంచిగా పోతున్నాయి. మనకి ఇన్స్టాగ్రామ్ లో 200K followers 300K followers. యూట్యూబ్ ఎందుకు కాలేదు? 1 month బ్యాక్ హలో మచ్చేస్ అని కొత్త ఛానల్ ఓపెన్ కొత్త ఛానల్. అంత ఆలోచన 1 month కి దేవుని దయ వల్ల 100K అయిపోయి 5 days కి మానిటైజేషన్ అయిపోయింది. 10 million షార్ట్ నుంచి అవుతుంది కదా మానిటైజేషన్. ఎక్కువగా అందరికి 4,000 hours వాచ్ అవర్స్ కావాలి. అది గ్రేట్ అనుకుంటారు. మాకు 10 million వ్యూస్ షార్ట్ వ్యూస్ అయిపోయి నేను అసలు షాక్. యూట్యూబ్ లో అంటే అసలు అది కావడం ఇంపాసిబుల్, అది ఇది అంటే అబ్బా మా వల్ల అయింది, చాలా దేవుని దయ వల్ల మా ఆడియన్స్ వల్ల అనుకున్నాండి. వెంటనే అలా అయిపోయి 5 days లో మోటివేషన్. 5 days లో అయిపోయింది. 100K ఒక 1 month లో అయిపోయింది. కలర్ చెక్ 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 అని అయిపోయింది అందరూ. ఇవన్నీ ఈ మధ్య అయ్యాయి. మీరేమో జాబ్ ఎప్పుడో మానేశారు 6 months బ్యాక్. 6 months బ్యాక్ అంటే ముందు ప్రాంక్ వీడియోస్ చేస్తుంటాను. దానికి మనీ వస్తుండేనా? అంటే ప్రమోషన్స్. సాఫ్ట్వేర్ లో ఎంత వచ్చేది మీకు? ఎంత 30-35 కటింగ్స్ ఫోన్. ఓకే. ఫస్ట్ ఇయర్ అప్పుడు. సెకండ్ ఇయర్ కూడా ఇంకా వాళ్ళు పెంచాలా, నాకు నేనే పెంచుకుంటానే వచ్చాను. ఎక్కడ హైదరాబాద్ లో ఉండేవారు? అండి స్కై వ్యూ లో మైంట్రీ LTI మైంట్రీ దాంట్లో చేసేవాడిని. ఇప్పుడు డైరెక్ట్ అనంతపూర్కి వెళ్ళిపోయి అక్కడే చేసుకుంటున్నాం. మన ఊరు అనే ఒక ఫీలింగ్ ఉంటది కదా ఏదైనా. కానీ మన ఊర్లో తిరుగుతుంటే కూడా ఆ ధైర్యం నమ్మకం ఒకటి ఉంటది కదా, మీకు ఉంటదా? మంది ఎవరు వస్తారు చూసుకుందాం ఇలాంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఖచ్చితంగా అండి. అంటే మంచి ఏది చేసినా మనోళ్ళు ఉన్నారు, మనోళ్ళు చూసుకుంటారు అనే ధైర్యం అనమాట. ఇన్ కేస్ ప్రాంక్ చేయాలంటే అది చాలా గట్స్ ఉండాలని. ఒక తెలియని వ్యక్తి దగ్గర పోయి మనం ఏదైనా చేయాలా మాట్లాడాలంటే అసలు ఇంపాసిబుల్. ఇప్పుడు ఎవరైనా తెలియని వ్యక్తి దగ్గర మాట్లాడలేము. మేము అట్లాంటిది పోయి ఆయనతో కామెడీ, ఆయన మాట్లాడేదాన్ని కామెడీ క్రియేట్ చేసి అంటే మళ్ళీ మిస్బిహేవ్ జస్ట్ ఇబ్బంది పెట్టడం అట్లా ఏం చేయమక్క, మాటలతోనే ఫన్ జనరేట్ చేయాలి, అది ఇంటెన్షన్. ఇదంతా జరగాలంటే ఎవరో ఒక సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ మాకు పాతూరు అనే ఊరు, అదే పాతూరు అని మార్కెట్, ఎంత మంది అక్కడ ప్రాంకులు చేస్తే చూసాను నేను, పాపం. అది మాకు మంచిగా సపోర్ట్. ఇందాక అంటున్నాను, నేను ఒక రీల్ చూసాను మొన్న ఒక 2 days బ్యాక్.
ఏమన్నా నువ్వు నేను పెళ్లి చూపులకు వచ్చామా పెట్టు ఫుడ్ యా 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 అండి. అసలు మీరే కదా హాస్టల్ ఓనర్ లాగా వార్డెన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎంత కామెడీగా ఉన్నిందంటే లిటరల్లీ జరిగే సిచ్యువేషన్స్ మనకి జరిగే సినారియోస్ ఎలా ఉంటాయో మన హాస్టల్స్ లో చూస్తుండేవి. అక్కడ క్లారిటీగా పెట్టన్నా నువ్వు హాస్టల్లో పిల్లలు అంటే ఇట్టే ఉంటారన్న. హాస్టల్లో వార్డెన్ కి స్టూడెంట్స్ కి ఉన్నంత విభేదాలు గొడవలు ఎవరికి ఇండియా పాకిస్తాన్ కూడా ఉండవు, అంత ఉంటాయి అనమాట. కానీ మీకు ఎలా తెలిసి ఇవన్నీ? అది నా క్వశ్చన్. అసలు ఈ సినారియోస్, ఈ సిచ్యువేషన్స్ అన్ని అన్ని అంటే నేను డిగ్రీ కంప్లీట్ అవ్వగానే ఇంకా బెంగళూరే సాఫ్ట్వేర్ కోచింగ్ జేస్పైడర్స్ లో జాయిన్ అయినా. ఇంకా అక్కడ మనకి ఫుడ్ అంతా చాలా ఇబ్బంది. నాకు అక్కడ ఉన్న మెస్సోన్కి నాకు పడేది కాదు. వాడు ఒకరోజు అన్నా ఏందన్నా ఇది నీళ్లు పోసినావు, అసలు రసం ఏందన్నా ఎట్లుందంటే మొత్తం నీళ్ళు నిన్న రసమే ఉంది కదా అంటే నీళ్ళలో రసంలో నీళ్లు కాక ఏముంటాయి అన్నాడు. కాదు నా పోసే పోయేలుగా మళ్ళీ జగ్గులు పోసి దాంట్లో కలర్ వేసినావు, నువ్వు ఎట్లా నా తినేది నేను. ఇంకా సేమ్ సిచ్యువేషన్ చాలా అంటే చాలా అండి. అమ్మా చెప్పుకోలేండి హాస్టల్స్ లో ఉండే వాళ్ళ బాధలు వర్ణనాతీతం. తీర్థం అసలు తీర్థం అంట. తీర్థమా? తీర్థం. అరుణ్ కాదు, ఎవరు బాగా గోల్ చేస్తారు? నేనేకా. అబ్బా నాకు ఎందుకో తెలిసిపోయింది తెలుసా అలా చూడగానే. ఒప్పేసుకుంటున్నావు ఏంటి అంత ఈజీగా? అలా ఒప్పుకోకూడదు కదా. మీ అన్నయ్య చేస్తున్నాడని చెప్పాలి. లేదక్క చేయడు. మీ అన్నయ్య చేయడా? మీ అన్నయ్య మంచోడా? మంచోడు అంటే ఓ రకంగా మంచాడే, ఓ రకంగా మంచాడు. ఓ రకంగా మంచోడా అంటే తులగ పని ఎక్కువ అక్క నేను చేసేది. గాలి వేకంప తులగ కల్లర అల్లర ఎక్కువ చేసేది. గాలి వేకంప వెనక తగిలించుకునేది ఎక్కువ నేను. కొట్టించుకుంటాడా బాగా? ఎప్పుడు కొడతాను నాకే చూసుకోరలే. ఇద్దరిలో గొడవ పెడితే ఎవరు గెలుస్తారా? నేనే. అవునా? యారా వీడు అదేంటండి నువ్వు కొట్లాడ పెడతావా? నేను పెడతా, నాదే ఆ పని కాదు. నిజంగా అన్నదమ్ములు అంటే అట్లా కొట్టుకుంటా ఉంటారు కదా, మీరు బాగా ఇదైపోతుంటారు వాళ్ళ మధ్యలో అసలు. అంటే నాకు తమ్ముడు నేను కొట్లాడే సరిపోతుంది. వీళ్ళు అంటే మోస్ట్ ఆఫ్ ది టైం మీ ముగ్గురు కలిసి ఉంటారు కదా? అండి అంతా వాడు ఆఫ్ స్క్రీన్ ఉంటారు, వీళ్ళంతా మేము ఆన్ స్క్రీన్ ఉంటాం అనమాట. కొట్లాడేది అయితే కామన్ అండి. ఓసారి కొట్టుకుంటాం, చెంపలు కొట్టుకుంటాం, ఏదేదో అంటే తిక్క రీజన్స్ అన్ని. ఇంకా అన్నదమ్ములు అంటే మామూలే. ఆ బాండ్ ఉంటేనే మనకి అన్నదమ్ములు. అంతే, కొట్టుకోవడమే అది. కానీ అనంతపూర్ లో యూట్యూబర్స్ గురించి ఒక కంప్లైంట్ ఉంది. మీరే ఫస్ట్ లో అన్నట్టు ప్రమోషన్స్ కంటెంట్ ఇంతకు ముందు బాగా కంటెంట్ చేసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం ప్రమోషన్స్ మధ్యలో అక్కడక్కడ కంటెంట్ కనిపిస్తుంది అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఉంది. మీ వీడియోస్ లో కూడా ఈ మధ్య ప్రమోషన్స్ ఎక్కువ అవుతున్నట్టున్నాయి. అంటే ఆ ఫీలింగ్ జనాలకు వస్తుంది అనేది అర్థమవుతుందా మీకు? నా ధైర్యం ఏమంటే నేను ప్రమోషన్ చేసినా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా. నా కంటెంట్ నుంచి ఖచ్చితంగా నా కంటెంట్ ప్రమోషన్ లో కంటెంట్ ఉండే తిరుగుతాను. కంటెంట్ అంటే నేను అసలు ప్రమోషనే చేయను, మాట్లాడేస్తా ఫస్ట్. నాకైతే ఆ ధైర్యం అండి. నా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయను నేను. వాళ్ళు ఖచ్చితంగా నా రీల్ చూసినారంటే పక్క కామెంట్లు అక్క, కామెంట్లు అయితే చచ్చిపోతే మీ మీద కేసు పెడతాం, ఎవరు బాధితులు, నవ్వుతూ చచ్చిపోతారు. కానీ ప్రమోషన్స్ గురించి ఆ కంప్లైంట్ వచ్చినప్పుడల్లా ఎక్కడో మీకున్న నేమ్ అంతా పాడైపోద్దేమో అనే ఒక భయం ఉండదు. ఖచ్చితంగా అండి. అది ఏమంటే ఇంకా మనకి తప్పదండి, మన సోర్స్ ఇది కదా. అది కాక కొంతమంది ఏమనుకుంటారంటే అప్రోచ్ అయినాం, వీళ్ళు చాలా ఫోర్స్ కొడుతున్నారు, ప్రమోషన్ అడిగితేనే ఎక్కువ చూపిస్తున్నారు అని. నాకు అదొక భయం. అసలు నెగిటివ్ ను అనుకోకూడదు, అసలు వీళ్ళు అనుకోకూడదు, ఆడియన్స్ కూడా. ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి ఎట్లా ఒకట్లా. నీ ప్రమోషన్ నేను చేస్తా, నీ ఎంటర్టైన్మెంట్ నీకు ఇస్తా, కంటెంట్ ప్రమోషన్ కలిపిస్తారు. కొట్టి 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 చెమటలు పడుతున్నాయి. చెమటలేం లేదు, ఏదో ఉంటే తీసేసుకో. అలా అంటుకోండి, అలా అనేసారు వద్దులే నాకని చెప్పేసి. బ్రాకెట్ లో సాంగ్ ఏంటి, అందగాడా. మీ అన్న కంటే నువ్వే అందంగా ఉన్నావు అరుణ్.
ఇప్పుడు వేస్తారు పాట మా వాళ్ళు, ఇప్పుడు వేస్తారు చూడు. అందుకే అరుణ్ నన్ను అక్క అన్నాడు, మీరు గుర్తు పెట్టుకుని పాట వేయండి. యా 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 యా, యా. ఛీ, పాపం. ఏం అట్లేం లేదు, మాట్లాడండి. మాట్లాడాలి. మాట్లాడు. వాడు పర్మిషన్ మాట్లాడండి, మీరే మాట్లాడండి. మీరు మమ్మల్ని కాదు, అంటే నేను మేమే తల మాట్లాడాలి. కొడతాను ఊరికే ఇంకా. అంతేనా? నేను చెప్తే మీరు మీరు చెప్తే నేను కదా తల కొట్టాలి. బాబా ఇవన్నీ నొప్పిస్తున్నాయండి నాకు బుగ్గలండి. నాకని అంతే. మరి మీరు అందరు నవ్విస్తారు కదా, మిమ్మల్ని కూడా నవ్వించాలి కదా. పాపం మీరే నవ్విస్తే ఎలా? అంతే కదా, మిమ్మల్ని కూడా కొంచెం కొంచెం నవ్వించాలి. నేను అసలు నాకు ఆ పేరుంది, నేను ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. యా 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 ఖచ్చితంగా. యా. యా అయ్యో. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ఇందాక మాట్లాడుతున్న సిచ్యువేషన్ కి, వీళ్ళని మేనేజ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి, ఈ ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. అంటే వాళ్ళకి కావాల్సిన ఇది వాళ్ళకి వ్యూస్ ఏదో వాళ్ళకి ఇచ్చేయాలి కదా. కానీ యూట్యూబ్ కి ఇన్స్టాగ్రామ్ కి మధ్యలో ఆ ఒక థిన్ లైన్ ఉంటుంది. వీళ్ళందరిని ఎంటర్టైన్ చేసే గ్యాప్ లో ఎటు కొంచెం అటు అడిగేసినా ఇటు కొంచెం ఇటు అడిగేసినా దెబ్బడిపోతారు. దెబ్బ ఖచ్చితంగా. కొంచెం బూత్ మాట్లాడినా అటు దెబ్బైపోతారు, వీళ్ళకి కొంచెం తగ్గినా ఇటు దెబ్బైపోతారు. అది ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా మెయింటైన్ చేస్తారు? ఎక్కువ మన వీడియోస్ లో బూతులు లేకుండా అవాయిడ్, బూతులు అసలు టోటల్లీ. కాకపోతే మన ఫాలోవర్స్ ఎట్లా అంటే ఒక్క పదంకి ఫుల్ అడిక్ట్ అయిపోయినారు. లో ఫర్ అనేది ఒక్క పదం. అది లేకోకుంటే డిసప్పాయింట్ ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతారు. అయితే. వాళ్ళే కింద disappoint. కామెంట్స్ పెడతారు. "బ్రో, ఈ బ్రో, వీడియోలో మిస్ ఏంది బ్రో?" ఏంది అని. ఉమ్. ఈ కాదరా ఏందని మిస్ అయితే ఏందని అడుగుతారు. మీరేందా మళ్ళా ఇంకోరు పెడతారు, లోపల బ్రో నువ్వు లోపల కొడుకు అనలేదు బ్రో అని. పాపం వాళ్ళు ఫీల్ అయిపోతున్నట్టున్నారు. అంటే మీ వీడియోస్ అమ్మాయిలు చూడరా ఎక్కువ? చూస్తానండి అంత. వాళ్ళు కూడా ఫీల్ అవుతారా? వాళ్ళు కూడా కామెంట్ పెడతారు, బ్రో లోఫర్ అనలే కదా బ్రో మీరు ఫుల్ అడిక్ట్ అయినారు లోఫర్. ఫోటో తీసుకుంటే వచ్చినప్పుడు కానీ బ్రో ఒకసారి లోపల నా కొడుకు అను. వీడియో ముక్కు తీసుకుంటారు. ముక్కు గుద్దు బ్రో, ఎట్లా గుద్దు నిజంగా కొడతావు నువ్వు ముక్కుకి అనేసి అడుగుతారు. ఓహో, ఇలాంటి డౌట్స్ కూడా ఉన్నాయి యా, audience కి. అంటే చూపిస్తాం మళ్ళా ఆడ. లేదు బ్రో ఇట్లుంటే ఇట్లా అంటే అలా బ్రో, సింపుల్ బ్రో. ఇవన్నీ చూపిస్తారు. నిజం అండి. అది ఒకసారి పునర్వికత జరిగింది కదా, మనీ కలెక్ట్ చేశారు, ఇవ్వడానికి ఇంటికి వచ్చారు. తాడిపత్రి అనే ఊరు నుంచి నైట్ వచ్చారు అనమాట. ఓకే. వచ్చి ఫొటోస్ తీసుకున్నారు, అంతా బాగా. బ్రో ఒక్కసారి మేము వీడియో తీసుకున్నాం, అది లో ఫర్ నా కొడుకుంటావా దాన్ని బ్రో వీడియో తీసుకున్నాం. బ్రో ఏంది బ్రో మీరు ఇట్లున్నారు అనుకుంటే, అలా ఒక వర్డ్ ఏదో ఒకటి పెట్టేసుకుని అది మంచిగా అందరికి అలా అలవాటు చేశారు. పాపం అది అందరు కోరుకుంటున్నారు. అది కోరుకుంటున్నారు. లేకపోతే. అది అనంతపూర్ ఎక్కువ వాడతారు అనమాట. ఆ సరౌండింగ్స్ అంతా ఆ వర్డ్ ని చాలా వాడతారు. ఎక్కువ వాడతారు. లోపల నా కొడుకు. ఇంకా స్కూల్లో టీచర్ సార్ కూడా అదే వాడేదక్క, గుర్తుకుంది అక్క ఎక్కువ. లే లోఫర్ బుక్ తీసుకోరా, ఏం చేస్తాను దిక్కలు చూస్తాను అంటారు. అట్లా అంటారు. అంటారా? ఓ, లోఫర్ అని అంటారు స్కూల్. అంటారు. అంటే ఊత పదం అండి అది, అట్లా ఊరికే అట్లా. భూత పదం కాదు అది, బూతు ఊత కాదక్క, పదం. ఊత పదం. ఓకే, సో పునర్విక సినారియో చెప్పారు కాబట్టి నేను ఆ టైంలో కొన్ని సిచ్యువేషన్స్ విన్నాను, చూసాను కూడా. డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళందరి దగ్గర మీరు స్వార్థానికి కలెక్ట్ చేసుకుంటున్నారు, వాడుకోవడానికి కలెక్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి చాలా మందికి ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది ఆ టైంలో. మీకు అలాంటి సిచ్యువేషన్ రాలేదా? మేము అసలు మా నెంబర్లు మా స్కానర్లు ఏం పెట్టలేదు అక్క. నేను ఎప్పుడు కలెక్ట్ చేయలేదండి. కాకపోతే పుషప్ తీసుకోపోయినా ఇట్లా చేద్దాం చూద్దాం అంటే అని ఇంపాక్ట్ గురుదే మేము పెట్టేసాం నెంబర్ స్కానర్. డైరెక్ట్ వాళ్ళదే పెట్టేసాం అనమాట. ఏదన్నా వాళ్ళు చూసుకొని మళ్ళీ వాళ్ళ నాన్న లేదు మా స్కానర్ పెట్టండి, మేము కూడా సపరేట్ గా ఫండ్స్ రైడ్ చేస్తున్నామంటే వాళ్ళ నాన్న స్కానర్ పెట్టేసి. ఓకే, అది ఖచ్చితంగా ఇవి వస్తాయి, ఈ ఇష్యూస్ వస్తాయనే మా అసలు ఏవే కనిపెట్టలేదండి. కానీ అంటే నేను తన గురించి అనట్లేదు, కానీ బేసిక్ గా ఒక పాప కోసం అందరు వచ్చారు కదా, అలాంటి వాళ్ళు ఇంకా ఎంత మంది ఉన్నారు కదా. ఆ వెంటనే అది అయిపోగానే ఇంకొక ఇద్దరు పిల్లల గురించి వచ్చింది. మళ్ళీ దాని గురించి ఎందుకు ఇంత హైలైట్ చేయలేదు, ఎందుకు ఇంత మంది వీడియోలు చేయలేదు, ఎందుకు ఇంత మనీ కనెక్ట్ చేసే ఆలోచన రాలేదు? ఫస్ట్ పునర్విక వాళ్ళ పేరెంట్స్ ధైర్యం చేసి ముందుకు వచ్చేసారు. వాళ్ళు వచ్చేంత వరకు తెలియదండి ఇలాంటి డిసీజ్ అంటే ఉంది, కాకపోతే బయట జనాలకు తెలియదు ఇలాంటి డిసీజ్ ఉంది, 16 crores ఇంజెక్షన్ అవుతుంది అనేసి. సరే వీళ్ళది కొంచెం మంచిగా దేవుని దయ వల్ల పాపకు బాగా సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇంకా వీళ్ళు ఈ పేరెంట్స్ మనం ఎందుకు ట్రై చేయకూడదు, మేము మా పిల్లల్ని మంచిగా చేసుకుంటాం అనేటట్టు వీళ్ళు బయటకు వచ్చారు. బయటకు రాగానే ఈ జనాలు మెంటాలిటీ ఎట్లా అయిపోయిందంటే మన
ఏంద్రా మీరు అంతా స్కానర్లు పెట్టుకుంటూ పెద్ద పంచాయతీ రోజు ఇదే పనేనా మీద అనే మెంటాలిటీ అయిపోయింది. కాకపోతే దీనికంటూ ఒక సొల్యూషన్ రావాలండి ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ అదే. ఒకరికి చేయగానే అయిపోయింది చేసేసాం మన భుజాలు దొరిమేసుకుంటే మిగతా వాళ్ళు ఎలా? వాళ్ళకు కూడా నిజంగానే అందరూ ఒక రూపాయి ఇచ్చినా కూడా అందరూ సేవ్ అవుతారు కదా. అలా చేసేదానికి ఎందుకు ముందుకు రారు? ఒకరికి సోషల్ మీడియాలో హైలైట్ అవ్వగానే వాళ్ళకి మాత్రం మనం అందరూ హెల్ప్ చేసేస్తే అయిపోయిందా? మిగతా వాళ్ళు హైలైట్ అవ్వకపోతే వాళ్ళకి చేయాల్సిన పని లేదా? అంటే మనం చేయాల్సింది ఏమైనా మ్యాండేటరీ కాదు, కానీ మనం కూడా ఒక రూపాయి ఇచ్చినా కూడా వాళ్ళు సేవ్ అవుతారు అన్నప్పుడు చేయొచ్చు కదా అనేది ఒక ఆలోచన. సర్లేండి, ఆ టాపిక్ పక్కన పెడితే మీకు లొకేషన్లు ఎవరు ఇస్తారు అసలు మీ వీడియోస్ కి? ఇప్పుడు మెస్ అంటే మెస్కి వెళ్ళిపోయారు, ఎలా దొరుకుతాయి ఆ లొకేషన్? అది యాక్చువల్ గా ప్రమోషన్, అది కాలేజ్ ప్రమోషన్. ఎలా వాడుకున్నారండి? అంతే, ఇది ఏ దాని తగ్గట్టు దాని రిలేటెడ్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఏదో సోర్స్ ఉంటుంది. ఎన్ని తలుపులు మూసపోయినా ఏదో బొక్క ఉంటుంది ఖచ్చితంగా, దాంట్లో వెళ్ళిపోతాం అనమాట. అంతేనా? ఏదో ఒకటి. శివ గారు ఇందానే సైలెంట్ గా ఉన్నారు. అసలు శివ గారు మాట్లాడిందా? శివ గారు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారండి? మ్యారేజ్ అయిందండి. గర్ల్ ఫ్రెండ్ కరోనా సెకండ్ లవ్ మ్యారేజా? లవ్ అండ్ అరేంజ్. చూసారా నేను ఎలా చెప్పేసాను లవ్ మ్యారేజ్ అని చెప్పి, అందుకే సైలెంట్ కుట్టున్నారు. అట్లా ఏం లేదు, నార్మల్ గా సైలెంట్. మీ లవ్ స్టోరీ చెప్పరా మా కోసం కొంచెం? లవ్ స్టోరీ నాదేం పెద్దగా ఏం లేదు, కట్టే కొట్టే తెచ్చినట్టు చెప్పండి, పర్లేదు మాకు. కాలేజ్ లో అంతే. కాలేజ్ అయిపోగానే పెళ్లి చేసేసుకున్నారా? అంతే. అది చెప్పు ఎట్లా? కాలేజ్ లో అంటే మీరు చదివిందే ఇంటర్ కదా? ఇంటర్, నేను ఇంటర్ లో ఉన్నప్పుడు అమ్మాయి 10th. అమ్మాయి 10th. ఓహో, అట్లా మా రిలేటివ్స్ అమ్మాయి. అట్లా వీడు మా వైఫ్ వాళ్ళ చెప్పు మా వైఫ్ వాళ్ళ స్కూల్లో వీడు జూనియర్. నువ్వేనా వంతెన వేసింది వాళ్ళిద్దరికి మధ్య? ఇంటికి వచ్చిందో ఓ రోజు అట్లా పరిచయం అయిపోయి అట్లా. నీ క్లాస్మేట్? నేను జూనియర్ సీనియర్ అక్క. నేను చదివేటప్పుడు అంటే మాకి తెలీదు, మా ఊరు పిల్లలు కూడా నాతో పాటు చదివేటప్పుడు ఆ అమ్మాయి మీ రిలేటివ్స్ ఏరా అది ఇది అని చెప్తే ఓహో అట్లా అనేసి నేను అప్పుడు మా నాన్న చెప్పింటి ఇట్లా ఆల్మూరు ఎవరో మన రిలేటివ్స్ పాప ఇట్లా కూతురు అంటే ఓ నాది ఇది అంటే అప్పుడు పరిచయం అయింది నాకు. పరిచయం అయితే అప్పుడు మా ఊరికి వచ్చింది ఒకసారి, ఇంకా ఆడ లింక్ వేసుకున్నాడు. అదే చైన్ లింక్, లవ్ లింక్. నువ్వే కదరా పాపం కలిపింది. ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా అండి అసలు అరుణ్ కి? చెప్పా. కాదు, అబ్బాయిలకి మోస్ట్లీ గొడవలు అంటే ఒకటి అమ్మాయిలు, 2 డబ్బులు అంటారు కదా. మీ ముగ్గురు మధ్యలో ఎప్పుడైనా గొడవలు వచ్చాయి అసలు? డబ్బుల దగ్గర వచ్చాయండి. బిర్యానీ తిన్నప్పుడు, జ్యూసులు తాగినప్పుడు, ఖచ్చితంగా కొట్లాడదాం. దోశలు తిన్నప్పుడే బాగా గొడవ. నువ్వు గట్టంటే నువ్వు ఖచ్చితంగా వస్తాయండి డబ్బుల దగ్గర. దోశలు తిన్నప్పుడు, బిర్యానీ తిన్నప్పుడు కాదండి, కొంచెం సీరియస్ గా. ఏముంటాయండి, అది బయట వాళ్ళతో అయితే డబ్బులు. అసలు డబ్బులు ఇస్తాడా నిజంగా? యుద్ధమే. అంటే గొడవ అంటే ఏమంతా కోపంగా అట్లేం నార్మల్ గా మాట్లాడుకుంటాం. మాకు సరిపోలేదు కొంచెం అట్లా పెంచాల, అట్లా చూసుకొని అన్నట్లు అట్లా. ఫస్ట్ రెవెన్యూ గుర్తుందా మరి? 3,000 ప్రమోషన్ చేసింది. 3,000 యూట్యూబ్ నుంచి ఇప్పటిదాకా అసలు మనీ తీసుకోలేదా? లాస్ట్ 3 months నుంచి తీసుకుంటున్నాం అండి, అంతే. జస్ట్ షార్ట్ వీడియోస్ కి ఫస్ట్ శాలరీ లాగా దేవుని దయలో ఒక 10,000 జనరేట్ అయింది. సపరేట్ యూట్యూబ్ అంటే ఇది ఇన్స్టాగ్రామ్ కాకోకుండా దాని నుంచి అయింది. ప్రతి మంత్ ఒక 2 months నుంచి 10,000 వచ్చింది. ఈ మంత్ నుంచి కొంచెం ఎక్కింది, ఇంకా పర్లేదు, ఇంకా నిదానంగా అట్లా ఎక్కుతుంది అట్లా పైకి. కానీ ఇన్స్టాగ్రామ్ లో నీ వీడియోస్ చూస్తుంటా, ఎంత సంపాదించాను నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా అని చెప్పేసి ఒక ఫస్ట్ 3 నెలలు 0 అని రాస్తారు. 4వ నెల నుంచి ఫస్ట్ మంత్ 2 లక్షలు, 2వ మంత్ 4 లక్షలు, అట్లా 3వ మంత్ 6 లక్షలు అని చెప్పేసి పెంచుకుంటా పోతా ఉంటారు. అంత సంపాదిస్తారా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్? కరోనా టైంలో మేము కూడా ఇన్ఫ్లుయెన్సర్ గా అయిపోయి ఉంటే బాగుండు అని చెప్పేసి చాలా మంది అనుకుని ఉంటారు. నిజంగానే ఒక నెలకి 2-3 లక్షలు 4 లక్షలు సంపాదిస్తారండి ఇన్స్టాలో? అంత ఏం రాదండి, మా వరకు అయితే అంతేం రాదు. అంటే మేము రీజనబుల్ గా తీసుకున్న ప్రమోషన్ కి ఎక్కువ తీసుకున్నా అవతల సైడ్ బిజినెస్ చేపించుకున్న ఆయన సాటిస్ఫై కావాల, చేసినందుకు మనము సాటిస్ఫై కావాల. ఆ ఇంటెన్షన్ తో చెప్పి అన్నా మేము ఇట్లా 100K వ్యూస్ పైన గ్యారెంటీ ఉంటుందన్నా, ఏదైనా మంచిగా మీకు
యూజ్ అయ్యేలాగే చేస్తాను. అది మిలియన్ పోతే అది చెప్పలేను అన్నట్టు చెప్తా. చెయ్యండి బ్రో మీరు, దానిదేముంది అంటారు. దాని తగ్గట్టు తీసుకుంటాను అంతే. మరీ లోకల్ ప్లేయర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఓ 5,000 తీసుకొని 10,000 వ్యూస్ 20,000 వ్యూస్ ఇస్తారు అనమాట. అట్లా కాకుండా నేను తీసుకునే దానికి నువ్వు సాటిస్ఫై అవుతా, నేను సాటిస్ఫై అవుతా, ఇది గ్యారంటీ. ఎంత తీసుకుంటావు అంటే అంత, ఎంత ఇస్తారంటే ఇంత. తెలివి ఎంత తీసుకుంటారో చెప్పకుండా అంత తీసుకుంటాము, ఇంత ఇస్తాము, ఇంత అవుతుంది అని చెప్తున్నారు. అట్లేం లేదు, అంటే ఎక్కువ అంత చెప్పేంత ఎక్కువ కాదండి. అనంతపూర్ తెలివంతా ఉపయోగిస్తున్నారు. నేను అనంతపూర్ లో ఆల్మోస్ట్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూసానండి, చాలా మందిని ఇంటర్వ్యూ కూడా చేశాను. సో అందరి తెలివి ఇంతే ఉంది, సేమ్ లిటరల్లీ. దానిదేముందని చెప్పే ఎక్కువ అంత చెప్పేంత కాదండి అంతే. ఎవరికన్నా చెప్తే వేరే వాళ్ళు ఏమంటారంటే ఇంత తక్కువ తీసుకున్నారు అంటారు అనమాట. అందుకోసం చూసావా తెలివి ఎంత ఉందో, చూసావంటే చూసుకుంటున్నాడు అరేనా. అది వింటున్నా, ఇది కిందికి పడిపోతాను. నేను ఈ 2 క్వశ్చన్లు మ్యాండేటరీ ప్రతి ఇంటర్వ్యూలో అందరినీ అడుగుతాను. మీకు ఎలాగ ఇంతే లోఫర్ అని అనకపోతే అంటారో, నన్ను ఈ 2 క్వశ్చన్లు అడగకపోతే మా కెమెరామాన్లు కూడా అడుగుతారు, మీరు అడగలేదేంటి, మీ ఇంటర్వ్యూ కాదా ఇదని చెప్పేసి. సో మిమ్మల్ని కూడా అడుగుతాను ఇప్పుడు. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్ లో ఇప్పటి వరకు? పర్సనల్ గా చెప్పండి, ఒక్కొక్కరు, అందరికి కలిపి కాదు. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇది ఖచ్చితంగా చెప్పాలండి. నేను మామూలుగా జాబ్ చేసేటప్పుడు అంటే ఎవరికి తెలుసు అండి, జాబ్ చేస్తే ఇంట్లో వాళ్ళకు పోతాం, ఆఫీస్కి పోతాం, చేసుకుంటాం, వస్తాం, ఇంతవరకే. వీడియోస్ చేసిన అప్పటి నుంచి చాలా మందికి అంటే తెలుసు, మా పక్కనింటి వాళ్ళు, మా 2 సందులు అంటారు కదా స్ట్రీట్స్ కూడా తెలియని వాళ్ళని మంచిగా ఎక్కడిపోయినా గుర్తుపడుతున్నారు. అది దట్టు పేరెంట్స్ ముందర వచ్చి ఫొటోస్ దిగుతారు చూడండి, అది వేరే లెవెల్ ప్రౌడ్నెస్. హైప్ అందరికీ అదేనక్క, అసలు హైప్ మంచిగా. అంటే మన వాళ్ళ పేరెంట్స్ చూపిరు కానీ బయటకి, కాకపోతే అబ్బా అంటే వాళ్ళు రారు కదా మనతో పాటు ఎక్కడికి, మేము బయట తిరుగుతున్నప్పుడు మాకు ఇదంతా కామన్ గా జరిగిపోతుంటుంది. మా లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే సేమ్ మమ్మ. ఏ పేరెంట్స్ అయితే మీరేంద్రా వీడియోలు తీసుకుంటా, మీకేం పని పాటలు స్టార్టింగ్ లో అన్నారా? దీంట్లో అసలు అంటే మనం ప్రూవ్ చేసుకోవాలి. ఏ పేరెంట్స్ అయినా అనాలి కదా, అనుకోకుంటే పేరెంట్సే కాదు, నేను అదే అంటా. పేరెంట్సే కాదు, బయట వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ, ఎందుకురా మనకి వీడియోలు అవసరమా, ఏం చేద్దామని వీడియోలు జాబ్ చేసుకోకుండా ఏంది నువ్వు అది ఇది బిగినింగ్ లో మొత్తం ఊరంతా అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అనాలి అంతే. వాళ్ళు అంటేనే మనకి ఇది వచ్చిన తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా అనేటోళ్ళు ఎవరు అంత ఎక్కువ పట్టించుకునేటోళ్ళు కాదు. ఇప్పుడు అదే పెళ్ళిళ్ళు వస్తే ఖచ్చితంగా రావాలా, మీరు ఖచ్చితంగా రావాలా, బొట్టు పెట్టి పిలుస్తున్నారు రావాలా, అట్లా మంచిగా పర్లే అండి దేవుని దయ వల్ల. మీ వైఫ్ పేరు ఏంటండి? వనజ గారు. నేను హ్యాపీయెస్ట్ మూమెంట్ అని అడిగితే వాళ్ళ పేరెంట్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయిందని చెప్పారు, కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అని చెప్పలేదు. మీరు గొడవ ఇంటికి వెళ్ళాక గొడవ వేసుకుంటారు. నేను మంచిగా నేను కష్టపడినప్పుడు అక్క 1 monthకి వచ్చి 5 years కింద నా శాలరీ 1000 రూపాయలక్క. 1 monthకి 1000 రూపాయలు అంతే అక్క. 5 years లేదు అక్క, ఆ 5 years గాను 7,000 చేసిన. అలా 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 పెంచుకుంటూ ఆ 5 లో 7 అయింది. ఆ 5 years కి ఇంక్రిమెంట్ చేశారు, 7,000 కి అయింది. ఇయర్లీ 1,000 మంచి ఉంటారు, 1,100 పెంచి ఉంటారు. ఎప్పుడైతే ఆ 7,000 దగ్గర వదిలేసినాడు అప్పటి నుంచి మంత్లో 30-40K అక్క తీసుకున్నాను మంచిగా అక్క. ఇప్పుడు అంటే అక్క నేనైతే చాలా కష్టపడినా అక్క. ఆ 5 years కూడా ఆ కష్టపడినాను 5 years. ఇంట్లోకి ₹1 ఇలా డబ్బులు అసలు ఇచ్చేదానికి ఎంత వచ్చిందని అక్కడ ఇవ్వడానికి. అదే అక్క, ఇయ్యలేదక్క. నా సొంతంగా బట్టలు నేనే తీసుకున్నా, నేనే బైక్ కొనుక్కున్నా. 25 అప్పుడు ఆ సంపాదించిన జీతంతోనే అక్క బానే పొదుపు చేస్తున్నారు అయితే. వెరీ గుడ్. 2,50,000 బండి తీసుకున్నాక ఇంకా ఫోన్స్, బట్టలు, మెయింటెనెన్స్ అంతా నేనేక. ఇంట్లో ₹1 అడిగినాక వాళ్ళకేమంటే రేపొద్దున నా కొడుకు పెళ్లి చేసినా కూడా వాడిని రోడ్డు మీద వాడంతూ వాడు వెళ్ళిపోయినా కూడా రోడ్డు మీద పడితే వాడి చేతిలో ఒక పని ఉండాలి, ఏదో బతకగాడాలి, ఏదో ఒక పని ఉండాలి. ఆ ఇంటెన్షన్తో మా నాన్న నన్ను ఆ పని చేశాడక్క. మంచిగా నేర్చుకున్నాక ఈ పొద్దు స్థాయిలో ఉన్నాక
రేపు పొద్దున ఒకవేళ ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు అక్క. ఇప్పుడు మా మామకు కూడా ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేకుంటే జాబ్కి ఎక్కుతాడు. మా అన్న అంటే బస్ అక్క, స్కూల్ బస్. స్టార్టింగ్ స్కూల్ బస్ కాలేజ్ వదిలే డ్రాప్ అయినప్పుడు హెవీ లైసెన్స్ ఉంది నాకే. ఓకే. స్కూల్ బస్ అంటే అట్లా అది ఇప్పుడు ఒక ఒకటి 1 year దొరుకుతుందక్క. పోయినా మళ్ళీ 1 year నుంచి డ్రాప్ అయిపోయి ఇంకా ఇంటికాడ బిజినెస్ ఉంది కదా మాకి, దాంట్లోనే కంటిన్యూ అట్లా అక్క, ఒక్కొక్కరికి ఒకటి ఉంది అక్క. ఇప్పుడు నాకు ఇది ఒకవేళ లేదనుకున్నా కూడా నేను బయట చిన్న షెడ్ లాగా పెట్టేసి 4 సోనర్లు వేసుకున్నా కూడా నా బతుకు నేను బతుకుతాను. ఆ ధైర్యం ఉంది అంతేనక్క. చూడు. అంతే ఆ ధైర్యంతో అక్క. అంతే ముందుకు వెళ్ళిపోతూ సాగుతూ. మా నాన్నలకు కూడా ఒకటి ఉంది అక్క, ఉమ్, మా కొడుకులు ఎట్లున్నా కూడా బతుకుతారు. అంతే. ఏ ముగ్గురు స్థాయిలో ఉన్నా ఏ స్టేజ్ లో ఉన్నా బతుకుతారు, బతుకుతారు, వదిలేసినా బతికేస్తారు. బతికేస్తారు. ఆ ధైర్యం ఇచ్చినామక్క ఇంట్లో, ఉమ్. అందుకే ఈ పొద్దు ఇంత మంచిగా ఉన్నామక్క. కానీ అబ్బాయిలు అంటే అదొకటి ఉంటది కదా, కొంచెం వయసు వస్తే మన అమ్మ నాన్న దగ్గర కూడా డబ్బులు అడగాలంటే మనకు మొహమాటం, అడగలేము. వాళ్ళు ఇస్తారు అడిగితే, కానీ ఆ నిమిషానికి అడగాలంటే ఏదో ఒకలా ఉంటది, ఏదో ఒకటి చేసి సంపాదించుకోవాలి. ఈ ఈ సిచ్యువేషన్ మీ లైఫ్ లో కూడా ఉండిందా, ఫేస్ చేశారు? చాలా సార్లు అండి అసలుకి. జాబ్ రాకముందు సిచ్యువేషన్స్ అంటే మన ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది ఉన్న రిచ్ పీపుల్ ఉంటారు, ఐఫోన్స్ అవి ఇవి వాడుతుంటే అబ్బా మనం ఎప్పుడు ఐఫోన్లు కొనుక్కునేది అనే చాలా సార్లు బాధపడినాం. కొనుక్కుంటే మేలు కదా, ఐఫోన్ బాగుంటుంది అంటే. ఐఫోన్ అంటే అంత ఉంటుందని మనకే తెలియదు, కాకపోతే అనుకునేటోళ్ళం. ఇంకా పేరెంట్స్ తో అడగలేము. నాకు బెంగళూరుకి పోయినప్పుడు పీజీకి 6,000 వేస్తుండే మా నాన్న, 4-5 పీజీ రెంటే, 1,500 నేను ఖర్చులు నెల మొత్తం పెట్టుకుంటాను. ఉండి లేక అట్లా ఇంకా మన వాళ్ళు ఇంటి దగ్గర కష్టపడుతున్నారు, మనం అడిగితే ఇంకా వేస్తారు ఎట్లా అనేసి. అట్లా కాదు, ఇక్కడ ప్రెజెంట్ చేస్తారు అనుకోండి, నువ్వు జాబ్ తెచ్చుకోలేదు అనుకో, నీకు ఉందిరా, నువ్వు చదువుతున్నావా లేదా, అది ఇంక అట్లా వేసుకుంటారు. అడగకపోవడం మంచిది, ఊరుకుంటే సరే. కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి జాబ్ రిజైన్ చేస్తాను అని ఇంట్లో చెప్పినప్పుడు ఎలా ఉండింది అసలు? ఇంట్లో చెప్పలేదండి నేను అసలుకి. అసలుకి పోయినా డైరెక్ట్ రిజైన్ చేసేసిన నిదానంగా. అంటే రిజైన్ చేసి చూసుకుందాం వేరేది అనే ధైర్యమే, కాకపోతే అది దీంట్లోకి ఇట్లా సడన్ షిఫ్ట్ అవుతాను అసలుకి అన్న సెకండ్ అట్లా వెళ్ళిపోయిందండి. మీ నాన్న బెల్ట్ తీసుకోలేదా? అట్లేం లేదండి, అంటే నేను వేరే దాన్ని షిఫ్ట్ అవుదామని ఇంటెన్షన్ లో ఉన్నా, అందులోపు దీంట్లో బిజీ అయిపోయి కొంచెం మంచిగా ఇక్కడ వచ్చేసింది. సో అది కవర్ అయిపోయింది. లేకపోతే నాకు ఉండేది. మీ విషయానికి అంటే బస్ చేసినప్పుడు ఒప్పుకున్నారు, వీడియోస్ చేసినప్పుడు ఒప్పుకున్నారు, బిజినెస్ చేస్తా అన్నప్పుడు ఒప్పుకున్నారు. ఎప్పుడు అంత కామ్ గా ఎలా వదిలేస్తారు మిమ్మల్ని? పాపం అరుణ్ కామ్ గా ఏం వదిలేదు, మా ఇంట్లో అరుస్తుంటారు మామూలే, కానీ మన పని కామ్ గా మనం చేసేసుకోవడం, మనం చేసే మనం వాళ్ళు దీన్ని చుట్టంటారు మామూలే. కానీ అంటే స్కూల్ బస్సు పోతాండక్క, స్కూల్ బస్సు దానికి వెళ్తా ఉండే. ఇంకా ఇక్కడ ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి అంతా ఫ్యామిలీ. అన్న నేను అంటే చూడు వెనక అన్న అంటే ఉంటారు, మీరిద్దరు అట్లే ఉండాలి కూడా. అమ్మో, అన్నదమ్ములంత రిలేషన్ ఎవరికి ఉండదక్క. నిజం. మంచిగా కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, కానీ మళ్ళీ ఒక రోజు దాటుతానే మాట్లాడతాం అక్క. అదే ఆ బంధానికి స్పెషల్ ఏంటంటే, బయట ఫ్రెండ్స్ అనుకో కొట్టుకుంటే ఎక్కడ విడిపోతామో అని భయం, అన్నదమ్ములకు అది ఉండదు. చూస్తే సేమ్ బ్లడ్, సో కలిసిపోవచ్చు పక్క రోజు అయినా అని చెప్పేసి. అదే ఫార్ములానే బయట వాళ్ళు అయితే కొట్లాడుకుంటాం, రిలేటివ్స్ అయితే కలిసి ఉంటాం, వీడియోస్ చేసుకుంటా, దగ్గర ₹2 వచ్చిన మాట్లాడుకుని సర్దుకుంటామని మేమంతా సెట్ అయినాం. బాబా తెలివి. బయట వాళ్ళు అయితే కష్టం, మంది అయితే కొట్టుకున్నా సరే మాట్లాడేసుకుంటాం. అంటే ఎట్లా అంటే దీంట్లోకి అంతా కలవడానికి కారణం ఏమంటే, ఏదో రూపకంగా అంతా మేము డ్రాప్ అయిపోయినాము. ఒక కాలేజ్ అయితేనేమి, జాబ్ అయితేనేమి, అందుకే దీన్ని ఎంచుకున్నాం మేము. దీన్ని ఎంచుకున్నారు, అట్లా వచ్చేసింది. మేము ఎంచుకోలే, అది మమ్మల్ని ఎంచుకోండి. ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదక్క, మీరు అడిగే క్వశ్చన్లకి మేము ఆన్సర్లు చెప్తా ఉంటాం అంతే, మొగమాటం పడేది ఏం లేదు కదా. ఓకే, సో హ్యాపీయెస్ట్ చెప్పారు కాబట్టి అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్, బాగా బాధపడిన సందర్భం, కూర్చొని అసలు అబ్బాయిలు అంటే ఏడవకూడదు, ఏంట్రా ఆడపిల్లలా ఏడుస్తున్నావు అని అంటారు కదా, నిజంగానే ఏడవాలనిపించి అందరి ముందు ఏడవలేక సపరేట్గా ఒక్కరే కూర్చొని ఏడ్చిన సందర్భం ఏముంది? అంటే ఏడ్చడం అంటే ఏడ్చలేదు, కానీ ఏడిస్తే అడ్డగాడిలో ఉన్నాం, ఇంటికి ఏడుస్తున్నాం అంటారు. అంటే బాధపడినామండి, అంటే ఒకటేసారి ముగ్గురం కూడా ఒకటేసారి బాధపడినాము. అంటే ఇంట్లో వాళ్ళు అంటానే ఉంటారు, ఎంత ఇచ్చినా మామూలు వాళ్ళ పేరెంట్స్ అంటానే ఉంటారు,
కానీ మనం సక్సెస్ అవుతామో లేదో, వచ్చేసినాం ఇంకేసినాం, ఈత రాదు మనకి, దీని నుంచి ఎట్లా బయటపడాలా అని చాలా సార్లు భయం, అంటే ఒక ఫియర్, అసలుకి ఏమవుతుందో ఏమో, చేస్తామా చేయగలమా అదొకటి. ఇప్పుడు ఇంకా ఫియర్, ఇంత మంచిగా జనాలు మనల్ని ఆదరిస్తున్నారు, కానీ మనం ఏదన్నా బ్యాడ్ చేస్తే బోల్తా అయితే అదే జనం తొక్కుతారు కదా, ఒక్కసారిగా అది పడిపోతే, ఒక్కసారిగా నెగటివ్ అయిపోతే, అది భయం. ప్రతి ఏం చేసినా ఆచితూచి అడిగేయాలి కదా. ఇప్పుడు ఇదొకటే భయం ఉంది, అసలు ఏడవలేదు ఇప్పటిదాకా. ఏడ్చిండేదంటే అదేం లేదక్క. మన రీసెంట్గా 3 months బ్యాక్ మా ఫ్రెండ్ అక్క వీడియోస్లోనే వస్తూ ఉండే, ఇంట్లో సమస్యలతో లవ్ మ్యాటర్లో చనిపోయాడు అక్క. ఒక్కడే ఫ్రెండ్ అక్క, అదే నాకు ఎక్కువ బాధ, వేరేదంటే ఎక్కువ ఏడ్చలేదక్క. రీసెంట్ గా సూసైడ్ చేసుకున్నాడు, వీడియోస్ వచ్చుండే బాగా, వీడియోస్ అక్క. నా మాదిరి అక్క, మంచోడు, చాలా మంచోడు అక్క, వాడు ఒక్కడే ఫ్రెండ్ అక్క. అట్లా ఇంకా ఆ విషయం కొంచెం ఏం కాదు, మామూలు ఇంకేం చేస్తాం. లేదక్క, ఎన్ని తూర్లు ఎడ్చిట్టాను అక్క ఇంట్లో. అది టైం ఎవరు ఏం చేయలేము, అది ఆలోచించారు లవ్ మ్యాటర్ వస్తే ఇంకా అబ్బాయిలు కూడా. గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడ్చినాక. బాగా ఇష్టమా? చాలా అక్క, వాడు వదిలేసి ఒక్కడేనక్క. అంటే మా ఊర్లో మేము ఎక్కువ వస్తే వాడు కూడా వస్తాడు అనమాట, అట్లా చాలా ఫేవర్ గా ఉండే. అట్లా వాడు సూసైడ్, ఏదో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్. చెప్పలేదా ముందు రోజు అట్లా మాట్లాడడం? అసలు ఆల్రెడీ వాడు ట్రై చేసినాడు, ఆ విషయం తెలిసింది మాకు. అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడక్క వాళ్ళ అమ్మతో కూడా. అంటే మేము పల్లెటూరు రిలేషన్ కాబట్టి అత్త, వాళ్ళమ్మని అత్త మామ అని పిలుచుకుంటాం. వాళ్ళ అమ్మకి చెప్తా అంట, మా నీకు నేను ఒకనే కాదు, మా కొడుకు అరుణ్ కూడా నీకు కొడుకు అని చెప్తాండక్క. చెల్లెలు ఉందక్క, నేను ఒకనే కాదు కొడుకు, అరుణ్ కూడా కొడుకే నీకు, అన్న నాకు మంచి రిలేషన్ అక్క. వాడు వెళ్ళిపోయినాడక్క, వాడినక్క బాధ. ఇప్పుడు ఏమని చెప్పగలను చెప్పండి అట్లా. అది అసలు మాటలు కూడా లేవండి. సడన్ గా మన వీడియోస్ లోకి వచ్చి మంచిగా చేసిన పిల్లోడు ఈ రోజు చేసినాడు, రేపు లేడు. అదే కదా, హెల్త్ బాగాలేకుండా పోయి. నేను ఇంటికాడ ఉన్నా, ఫోన్ చేసిన వాడికి, ఏరా వాడు ఏడున్నాడు అంటే నాతో పాటు ఉన్నాడులే అన్నాడు. నేను మళ్ళా టౌన్ నుంచి ఇంటికి వచ్చినాను, ఫోన్ వచ్చింది, లేదు ఏరా చందగాడు ఇట్లా సూసైడ్ చేసుకున్నాడంటే, నేను ఇంకా ఒక 1/2 kilometer ఉంటుంది వాళ్ళ ఇంటికాడికి, నేను పోయినా. పోతే జనాలు ఉన్నారు వాళ్ళ ఇంటి ముందర, తీసిండేది కానీ నేను. అంతే అండి, ప్రతి ఏదో ఒక స్టేజ్ లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. అదే ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ గాను మిస్ అయినాము, టీమ్ లో ఒక మంచి మెంబర్ గా. ఇప్పుడు టీమ్ లో ఒక్కరు మిస్ అయిపోయినా గానీ చాలా ఇబ్బంది. సెమీఫైనల్లో ఆర్సీబీ గెలిచినప్పుడు అక్క, ఆ పిల్లోడు లగుట్లో కొట్టి రోడ్ లో డాన్స్ చేసి మీకు మెన్షన్ చేసినాక, మీరు రీమెన్షన్ చేసినారా వీడియో? ఆర్సీబీ కప్పు కొట్టినప్పుడు. ఓకే, తనకు కూడా ఇష్టమా? ఫుల్ అక్క, అసలు మంచి హ్యాపీగా ఉండే పర్సన్. అప్పుడు మీరు రీమెన్షన్ చేసినప్పుడు మీకు 60K ఫాలోవర్స్ ఉంటారు అక్క ఇన్స్టాగ్రామ్ లో. అప్పుడు చూపించిన ఇట్లా చూర అక్క అనేది రీమెన్షన్ చేసినట్టు, ఇంకా సంతోషం అన్నాడు. అయ్యో, అదే ఎప్పుడు ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు అనేది ఎవరు చెప్పలేము. అది మెయిన్ కాదు, ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉండాలి. మా వీడియోస్ అంతే, నన్నాళ్ళు చూసి ఎంజాయ్ చేయండి. ఎప్పుడు ఉంటాం తెలియదు, చూస్తారు కదా 1 minute వీడియో చూసి నవ్వండి, మీ బాధలు మర్చిపోండి. అరుణ్ నువ్వు ఏడిస్తే పాపం పైనుంచి అతను ఇబ్బంది పడతాడు, నా గురించి అక్క దగ్గర చెప్పావు నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పేసి. ఏడోకట్లా ఏం కాలేదు పాపం, తనకెంత బాధ ఉన్నిందో అనుకోవడమే. అయినా మీకు ఫ్యాన్స్ ఉన్నారండి మా అనంతపూర్ లో, మీ ఆర్సీబీ అక్క దగ్గర పోతే ఫోన్ చెప్పిండి అని పట్టినారు మాకైతే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏడో కరుణ్ ప్లీజ్, ఇప్పటిదాకా నన్ను నవ్వించావు, అప్పుడు ఏడుస్తుంది, అంత రెడ్ అయిపోయింది ఫేస్ అంతా. ఇట్స్ ఓకే, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్, ఫుల్ ఆఫ్ గుడ్ బైస్. అది కూడా మనకి తెలియని గుడ్ బైస్ వస్తూ ఉంటాయి, యాక్సెప్ట్ చేయాలి. తెలియదు కదా, హ్యాండిల్ ఇట్ విత్ కేర్ అంటారు. పక్కన ఉన్నప్పుడు హ్యాపీగా చూసుకోవడమే, జనాల్ని నవ్వించగలిగినంత ఆ జనాల్ని నవ్వించడమే. ఎలాగో అది మీరు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ ఏడుపులో, వాళ్ళ బాధలో, వాళ్ళ చిరాకులో ఒక స్మైల్ తెప్పిస్తున్నందుకు
సూపర్ హ్యాపీ. Thank you. అలానే ఎప్పుడు తెప్పిస్తూనే ఉండాలి. Thank you. సో గోల్ ఏంటి సినిమాల్లోకి, లేకపోతే Yeah. ఏంటి గోల్? ఆడిషన్స్ అయితే ఇచ్చామండి కొన్ని వాటికి. ఓకే. ఇంకా వాళ్ళు అంటే ఓకే ఓకే అన్నారు, కాకపోతే అవి ఇంకా స్టార్ట్ కాలేదు. చూడాలండి, ఏ ఆపర్చునిటీస్ వచ్చినా మిస్ చేసుకోకుండా అన్ని పార్టిసిపేట్ చేసి ఓకే. మంచిగా ఉండాలి. ఏది అది సీరియల్స్ అయినా ఓకే, మూవీస్ అయినా ఓకే, ఏదో అయినా ఓకే. మన పేరెంట్స్ కి ఉంటుంది, అబ్బా మా వాడు కనిపిస్తున్నాడు టీవీలో అనే ఇంటెన్షన్, ఓకే. అది హ్యాపీనెస్ తీసుకురావాలని. అంతే. మీకు ఉందా సినిమాలోకి వెళ్ళాలి? ఖచ్చితంగా అండి. ఓకే. అరుణ్ నీకు? అరుణ్ అందగాడు హీరో కదా. ఖచ్చితంగా టీం అంతా ఒకటే గోల్. ఏమన్నా ఛాన్సెస్ వస్తాయి ఖచ్చితంగా అన్నట్లా మన పని మనం చేసుకుంటూ పోతుంటే అట్లా అంతే. ఒక రోజు ఆపర్చునిటీ వస్తుంది అనే ఆలోచన. ఆ ఒక్క రోజు కోసం ఇదంతా వెయిటింగ్. ఇవన్నీ ఫేవరెట్ హీరోస్ ఎవరు లేరా మరి? ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు, దీంట్లో కొట్లాడుకుంటుంటారు కదా. ఈ విషయం గురించి పెద్ద యుద్ధమే యుద్ధమే జరుగుతుంది. జరుగుతుంది అక్క. అవునా? దినాం గొడవ పడతారు. కొట్లాడదాం అబ్బా. అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్, నేను ప్రభాస్ ఫ్యాన్. ఓహో, ఒకే ఇంట్లో కూడా ఒక ఫ్యాన్ లేరు అయితే. అక్కడ ఎన్టీఆర్, ఇక్కడ ప్రభాస్, ఇక్కడ కొండన్న. విజయ్ దేవరకొండన్న మంచి అంటే ఎందుకంటే అంటే ఆయన ఓన్ గా ఆయన ఒక మంచి బిల్ చేసుకొని ఎవరు సపోర్ట్ లేకోకుండా, సపోర్ట్ అని అన్నాను కానీ మంచిగా స్వతహాగా వచ్చిన వ్యక్తి కదా. మనది మనం ఆ వేలోనే పోలని ఇన్స్పిరేషన్ అన్నమాట. ఇంకా ప్రభాస్ గారి గురించి చెప్పాల్సింది, ఆయన మొత్తం అందరూ ఫ్యాన్సే. ఆయన మంచికి మారిపోయారు నిదర్శనం కాబట్టి. ఎన్టీఆర్ గారి గురించి అస్సలు మాటే లేదు. ఏమనంటే నన్ను కొట్టేస్తారు, ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు ఆయన. దేవరా. ఆయన సినిమాలు బాగా చూస్తుంటారా? రిపీట్ మోడ్ లో చూస్తారా? ఎన్టీఆర్ మూవీసే చూస్తా రిపీట్ మోడ్ లో. ఎన్టీఆర్ మూవీసే అంతే. ఎన్ని తూర్లు చూసినా బోర్ కొట్టని మూవీస్ ఎంతమంది ఉన్నాయంటే ఎన్టీఆర్ మూవీస్. సాంగ్స్ గానీ మూవీస్ గానీ. అంటాడు ఫ్యాన్ అక్క, ఫ్యాన్ షోకి ఒక్క రోజు పోయిండేదే లేదు. ఓయ్యో. రిలీజ్ అయిన వారానికి పోతాడు. ఫ్యాన్ షోకి పోతే అంత గోల చేస్తాను. నేను సినిమా చూసినప్పుడు నాకు క్లారిటీగా జనాల్ని గోల చూడడానికే పోవాల. సినిమా అంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయినా, అందుకే ఎన్టీఆర్ గారిని చూడడానికి మాత్రమే పోతారు. ఫ్యాన్స్ ని, వాళ్ళ గోలని చూడాలనుకోరు. అమ్మో, ఒక్కరిని వేసినా కూడా గోల్ అయిపోద్ది. అందరినీ సపోర్ట్ చేయాలి, అందరినీ సమానంగా పంపించాలి కదా. EFI బాగుండాలి. ఎస్. 3 సినిమాలు ఒక రోజు రిలీజ్ అయితే, విజయ్ దేవరకొండ గారిది, ఎన్టీఆర్ గారిది, ప్రభాస్ గారిది 3 సినిమాలు ఒక రోజు రిలీజ్ అయితే, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి చూసేద్దాం. ప్రశాంతంగా ఉంటది. TFI బాగుంటది అంతే కదా. మీరు కూడా ఎలాగో TFI లోకి వెళ్ళాలి కాబట్టి. TFI బానిసలం. అవును, నేను కూడా యాక్చువల్లీ రిలీజ్ అయిన సినిమాలు అన్ని చూస్తూ ఉంటారా? చూస్తాను. ఇంట్లో ఏమనరా మరి? ఏమంటారు, నాకు సెంటిమెంట్ ఏమంటే విజయ్ దేవరకొండ గారి మూవీ ఫ్యాన్ షో చూడకోకుంటే సినిమా పోద్ది, అది పోతుంది. నాకు అదే పడిపోయింది మైండ్ లో. ఫ్యాన్ షో పోయినానంటే అది హిట్ సినిమా. అర్జున్ రెడ్డి అట్లే, గీతా గోవిందం భారీ హిట్. ఆ తర్వాత నుంచి ఏదేనికి అవి నాకు అసలు. ఇంట్లో ఇప్పుడు ఏంటి రియాక్షన్? మీ ఊర్లో ఏంటి ఇప్పుడు రియాక్షన్? అప్పుడు వీడియోలు వద్దు, ఎందుకురా ఈ పనికి మాల వీడియోస్ అని అన్న వాళ్ళు ఇప్పుడు ఎలా చూస్తున్నారు? నవ్వుతారండి. నవ్వుతాను, ఏదో గుర్తు చేసుకున్నాడు ఆయన. రెస్పెక్ట్ఫుల్ గా చూస్తారు, మెచ్చుకుంటారు, బాగా తీస్తున్నారు, తీయండి ఇలాగే. కొంతమంది అయితే మాకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా, మేము చేస్తాము అన్నప్పుడు హ్యాపీ. అంతేనా? వీళ్ళు మీ ఏంది వీడియోలు అన్నవాళ్ళు, ఏం వీడియోస్ అన్న వాళ్ళే ఇప్పుడు మాకి ఛాన్స్ మేము చాటింగ్ చేస్తాం దాంట్లో. అంటే మేము అప్పుడు అనుకునేదా, ఒకప్పుడు మనల్ని వీళ్ళు నా వీడియోస్ అది ఇది అంటే, ఇప్పుడు వీళ్ళు వచ్చే వీడియోస్ కోసం మేము వస్తామని ఎట్లా అంటే మాకే కొంచెం జెర్సీ మూవీ లాగా ప్రౌడ్. ట్రైన్ లేదు కానీ నిన్నేమనట్లేదు అరే? ఫ్యాన్స్ అమ్మాయిలు బాగా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా? ఇన్స్టాలో మెసేజ్లు అట్లా ఏమన్నా? ఏం లేదక్క, అరే మామూలుగా చేస్తా ఉంటారు అక్క, అంతే. అంతేనా? ఎవరు ప్రపోజ్ చేయలేదు ఇంకా? లేదక్క. ఏం లేదా? సర్లే, అక్కకి చెప్పకపోతే పోయి అన్నకి చెప్పు. అన్నది సెట్ చేసావు కాబట్టి నీకు అన్న సెట్ చేస్తాడు. అంతేనా? లైన్ పాపం కొంచెం క్లియర్ చేసి ఇంట్లో ఒప్పించి
దానికి ఎన్ని యుద్ధాలు కాళ్ళు. సో మీరు మమ్మల్ని నవ్విస్తారు కాబట్టి ఈరోజు కొంచెం నవ్వించే ప్రయత్నం చేశాను. దీంట్లో ఎక్కడైనా మీకు కొంచెం పొరపాటు అయినా కనిపించినా కూడా పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే నవ్విస్తూ ఉండండి, ఇంకా ఇంకా ఎక్కువ నవ్వించండి. నవ్వుతున్న కొద్దీ 2 నిమిషాలు ఆయుష్ పెరుగుతూ ఉంటుందంట. సో అలా ఆయుష్ అందరిది మీరు పెంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఈ ఐ డ్రీమ్ ఛానల్ కి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కదా థ్యాంక్ యూ. మీకు పెద్ద థ్యాంక్ యూ. మీరు మూల కారణం దీనికి మీరు. ఓకే మళ్ళీ మీకు థ్యాంక్ యూ చెప్తే మళ్ళా మా ఛానల్ థ్యాంక్ యూ పెద్ద ట్యాంక్ బండి. మేము అనంతపూర్ నుంచి హైదరాబాద్ రావడానికి కారణం మీరు. అబద్ధం అండి. సరే ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.